100 కోట్లతో ఫరార్ చిట్టీల పేరుతో హైదరాబాద్లో ఘరానా మోసం సుమారు 1000 మంది బాధితులు నిందితుడు ఇంటి ఎదుట ఆందోళన చేస్తున్నారట 100 కోట్లతోని ఫరార్ అయిందట ఓ ఘరానా మోసగాడు. అది ఎక్కడ జరిగిందంటే ఇక్కడే సనత్ నగర్ ఎర్రగడ్డ ఈఎస్ఐ హాస్పిటల్ వెనకాల జరిగినటువంటి సంఘటన. మొత్తం మీద దీనికి సంబంధించినటువంటి విషయంలో మరి ఎట్లా ఏందనేది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి 100 కోట్లతో ఫరార్ అయిందంటే వాడు ఎంత తిరిగలోడై ఉండాలో చూడాలి. చిట్టీల పేరుతో హైదరాబాద్లో ఘరానా మోసం నిర్వాహకుడి ఇంటి ఎదుట 1000 మంది బాధితుల ఆందోళన. పుల్లయ్య ఇంటి ఎదుట ఆందోళన చేస్తున్నటువంటి బాధితులు. చిట్టీల పేరుతో 100 కోట్లు మోసం చేసిన ఘటన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం అనంతపురం జిల్లా యాడికి మండలం చందన లక్ష్మంపల్లి గ్రామానికి చెందిన పుల్లయ్య భూలక్ష్మి దంపతులు. వీరు 18 సంవత్సరాల క్రితం నగరానికి వలస వచ్చి బీకే కూడా రవీంద్రనగర్ కాలనీ సమీపంలో సి టైపు కాలనీలో ఉంటున్నారు. కాగా 15 సంవత్సరాలుగా చిట్టీల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. 1,00,000 నుంచి 50 లక్షల వరకు చిట్టీలు నిర్వహించేవారు. చిట్టీలు పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వకుండా అధిక వడ్డీ ఆశ చూపి తన వద్దే ఉంచుకొని మళ్ళీ అదే సభ్యులతో చిట్టీలు వేయించుకునేవాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు తెలిసిన వారి వద్ద వడ్డీకి కోట్లు అప్పుగా తీసుకున్నాడు. సుమారు 2,000 మంది చందాదారుల నుంచి మొత్తానికి చిట్టీల రూపకంగా తీసుకున్నారట. ఈ నెల 23 నుంచి 26వ తేదీలోపు డబ్బులు ఇస్తామని చెప్పిన పుల్లయ్య ఈ నెల 21న కుటుంబ సభ్యులతో కలిసి ఫరారయ్యాడు. బుధవారం సుమారు 1000 మందికి పైగా బాధితులు అతడి నివాసం వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. బాధితుల లెక్క ప్రకారం 100 కోట్లకు పైగా చెల్లించకుండా ఇంటికి తాళం వేసి ఫార్చునర్ కార్ని అక్కడే వదిలేసి పుల్లయ్య ఉడాయించారు. ఇంకా చాలామంది బాధితులు ఉండడంతో ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. చిట్టీల వ్యవహారంపై ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ బాధితులు ఎవరు తమకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. మొత్తం మీద ఫిర్యాదే చేయలేదట. ఇంకా ఫిర్యాదు చేయకుండానే వీళ్ళ లొల్లి అయితే నడుస్తూ ఉంది. మరి ఈ విషయంలో ఈరోజు కాలోజీ టీవీ కూడా కొంతమంది బాధితులను కాలోజీ టీవీ ఆఫీస్కు పిలుచుకొచ్చేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. మరి ఆ యొక్క వ్యక్తి పుల్లయ్య 100 కోట్లతో ఉడాయించడం అంటే మామూలు విషయం అయితే కాదు. చూస్తున్నటువంటి వాళ్ళలో కూడా ఎవరైనా గట్లనే ఎక్కువ వడ్డీ ఇస్తాము, లేకపోతే 5%, 10%, 5 రూపాయల చొప్పున మిత్తి చొప్పున ఇస్తామంటే ఎవరు కూడా మోసపోకండి ఖచ్చితంగా.